హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థ్రెడ్ వండర్స్ బై రుషిక. ఈరోజు ఇంకో 4 కట్ బ్యాంగిల్ డిజైన్తో మేము ముందుకు వచ్చేసాను. ఇది కూడా వెరీ సింపుల్ డిజైన్ అండి. 5 మినిట్స్లో అయిపోతుంది డిజైన్ అనేది. డిజైన్ ఎలా చేశాను అనేది చూసేద్దాం. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేస్తే మన కంటెంట్ అనేది ఎక్కువ రీచ్ అవుతుందండి. ఇప్పుడు డిజైన్కి వస్తే ఇది నేను 4 కట్ తీసుకున్నాను. 2/6 సైజ్లో తీసుకున్నాను. గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నారు. 40 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నాను. 40 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకొని 4 బ్యాంగిల్స్కి ర్యాప్ చేసేసుకున్నాను. 40 చొప్పున. ఇక్కడ నేను యూజ్ చేస్తుంది వచ్చి స్క్వేర్ వైట్ అండ్ 3mm వైట్, 3mm రౌండ్ వైట్, రెండు కూడా వైటే తీసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ గోల్డ్ కలర్ థ్రెడ్ కదా, గోల్డ్ వేస్తే అంత లుక్ రాదనిపించింది. అందుకని వైట్ చూస్ చేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి స్క్వేర్ తీసుకొని దాన్ని డైమండ్ షేప్ లాగా కొంచెం క్రాస్గా పెట్టుకొని స్టిక్ చేసుకున్నాను. దాని కింద 3mm రౌండ్ తీసుకొని ఫస్ట్ లైన్లో 2 పెట్టుకోవాలి. తర్వాత కింద సెంటర్లో 1 పెట్టుకోవాలి. అలా 3mm రౌండ్స్ని స్టిక్ చేసుకోవాలి. అటు ఇటు స్క్వేర్కి 2 వైపులా. అలా బ్యాంగిల్ మొత్తం ఒక బ్యాంగిల్కి 4 డిజైన్స్ 4 టైమ్స్ వచ్చేటట్టు స్టిక్ చేశాను అనమాట. అంటే ఒక బ్యాంగిల్కి 4 స్క్వేర్ షేప్స్ వాడాను. 3mm వచ్చేసి ఒక డిజైన్కి 6 పట్టినాయి. అట్లా బ్యాంగిల్ మొత్తానికి 24. చూసారు కదా డిజైన్. మధ్యలో కూడా ప్లెయిన్ అనిపించింది, ఖాళీగా అనిపించింది. అందుకని మధ్యలో కూడా మళ్ళీ 3mm అంటిస్తున్నాను. ఇప్పుడు కొంచెం బ్యాంగిల్ చూడడానికి కూడా లుక్ అనేది మంచిగా అనిపిస్తుందండి. చూసారు కదా, అలాగే సెకండ్ బ్యాంగిల్ కూడా మొత్తం స్టిక్ చేసేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా థ్రెడ్ ర్యాపింగ్ గురించి కానీ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా ఆర్డర్ చేసుకోవాలన్నా కామెంట్ చేయండి. నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయండి మన డిజైన్స్ అన్నీ కూడా. వితిన్ బడ్జెట్ రేంజ్లో దొరుకుతాయి. ప్రైసెస్ గురించి కావాలన్నా కానీ ఒకసారి కామెంట్ చేయండి. చూసారు కదా, సింపుల్ డిజైన్, ఎవరైనా చేసేసుకునే డిజైన్. వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఇవి సెంటర్ బ్యాంగిల్స్లా సైడ్ బ్యాంగిల్స్లో వేసుకున్న చాలా ఎలిగెంట్ లుక్ వస్తుందండి. స్టిక్ చేసేటప్పుడు చూసి స్టిక్ చేసుకోండి. అంటే 4 డిజైన్స్ కదా, ఒక బ్యాంగిల్కి 4 టైమ్స్ పెడుతున్నాం కదా, అటు ఇటు అంటే కరెక్ట్గా గ్యాప్ అనేది కరెక్ట్గా పెడుతున్నామా లేదా అని చూసి పెట్టుకోండి. చూసారు కదా, ఈ బ్యాంగిల్ కూడా అయిపోయింది. చూసారు, 2 బ్యాంగిల్స్ కూడా నాకు 10 మినిట్స్ కూడా పట్టలేదండి. చాలా ఈజీగా అయిపోయినాయి. ఇది డ్రై అవుట్ అయినాక బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. చూస్తారు కదా ఎంత క్యూట్గా ఉందో డిజైన్ కూడా. మీకు కూడా బ్యాంగిల్స్ కస్టమైజేషన్ కావాలంటే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్రెడ్ వండర్స్ బై రుషిక.